ఎందుకు అలా చేస్తున్నావురా? తెలీదా? నీకు కూడా తెలీదు మమ్మీ? ఎగిరి గంతులేమంటావా? అసలు ఏమనుకున్నా? ఏం జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదురా. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. అదే కదా మమ్మీ మిస్టరీ. దేవుడి మహిమ అన్నట్టే జరిగిపోయింది. మన టైం బాగోలేదు మమ్మీ. లేకపోతే ఆ జనని చంపాలనుకోవడం ఏంటి, ఆవిడ్ని రక్షించడానికి ధరణి రావడం ఏంటి? అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఆ జననికి అంత బలం రావడం అనేది అసలు మొత్తం మిస్ అయిపోయింది మమ్మీ. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. రావే బయటికి రా. ఏంటమ్మా ఏమైంది? మాట్లాడకుండా రా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విను. ఏమోరా, దానికి అదృష్టరేఖ బలంగా ఉన్నట్టుంది. మనం ఎన్నిసార్లు ప్లాన్లు వేసినా తప్పించుకుంటుంది. దానికి భూమి మీద నూకలు గట్టిగా ఉన్నాయిరా. లేకపోతే అంత కరెక్ట్గా ప్లాన్ చేసినా కూడా ఎంత బాగా తప్పించుకొని బయటకొచ్చింది. నాకైతే మనం వాళ్ళనేం చేయలేమనిపిస్తుంది మమ్మీ. మనం ఓడిపోయినట్టే. ఆవిడ్ని చంపలేము, మనం బతకలేము. అలా అనకురా. ఎలాగోలా ఏదో విధంగా దాని మీద పగ తీర్చుకోవాల్సిందే. లేకపోతే ఆ తల్లి కూతుళ్ళు ఏకమవుతారు. వాళ్ళిద్దరూ ఏకమైతే ధరణి నీకు దక్కదు. నీకు దక్కకపోతే మనకు ఏమీ దక్కదురా. ఈసారి పొలంగా దాని తల పగలగొట్టాలరా. ఒకే ఒక్క కేకతో ఆ జనని హరీ అంటూ అనంతలోకానికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు ఏదైనా ప్లాన్ వేయి మమ్మీ. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి చేస్తాను. పదవే, వాళ్ళ సంగతి ఇప్పుడే అటో ఇటో తేల్చి. అమ్మా ఆగు, నువ్వు తొందరపడకో. ఏంటి వాళ్ళంత దుర్మార్గంగా ఆలోచిస్తుంటే తొందరపడద్దంటేంటి? పోయి గుణకు చెప్దామా? అమ్మా నువ్వెందుకు ఆవేశపడతావు? వెయ్యని వాళ్ళు ఎన్ని వేషాలు వేస్తారో, ఎన్ని దుర్మార్గాలు తలపెడతారో, ఎన్ని ప్లాన్లు వేస్తారో వెయ్యనివ్వు. వెయ్యి గుడ్లు తిన్న రాబందైనా ఒక్క గాలివానకి కొట్టుకుపోయినట్టు మనం దానికన్నా బలమైన ఎత్తు వేద్దాం. ఒక్క దెబ్బకి దాని పాపం పండేలాగా. ఇప్పుడు వెళ్ళి ఈ విషయం ఎవరికి చెప్పినా, మనం వెళ్ళి అడిగినా మేమేం అలా అనలేదు అని దబాయిస్తారు. గొడవ జరగడం తప్ప వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు. మాట్లాడుకున్నది ఆ తల్లి కొడుకులే కదా. మనమేం చెప్తాం? గిట్టక చెప్పామని అంటారు. అలాని వదిలేద్దామంటావా? వదిలేద్దామా? వంకర ఆలోచనలు మళ్ళీ చేయకుండా ఉండేలా గట్టిగా గుణపాఠం చెప్తాం. అది తీసుకున్న బొందలో అదే పడేటట్టు చేద్దాం. ఈసారి వాళ్ళు మనల్ని వదిలించుకోవాలని చూడడం కాదు, వాళ్ళ శని ఈ ఇంటికి వదిలేలా చేద్దాం. నువ్వేం కంగారు పడుకో. వాళ్ళకైనా తెలివితేటలుండేది. ఏ మనం ఆలోచించలేమా? వాళ్ళ ప్లాన్ని మళ్ళీ తిరిగి కొట్టలేమా? నువ్వు పద. అది కాదు నేను చెప్తున్నాను కదా, పద. అరే కేశవ, నువ్వు ఇవాళ చేసిన పనికి అటు జనని వాళ్ళు ఇటు ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా. వాళ్ళు నీ గొప్పతనం అర్థం చేసుకొని, నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడి అర్థం చేసుకొని చాలా స్పెషల్గా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు. ధరణి ఈసారి మావయ్య నువ్వెంత మంచివాడివి మావయ్య, నీ మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను అని నీ మీద ప్రేమ చూపిస్తుంది. నీ మాట కాదనదు. పెళ్ళికి కూడా ఓకే అన్నా అనొచ్చు. రేయ్ కేశవా, ఏంట్రా తాగుబోతు రాస్కెల్,
ఏంట్రా నువ్వు చేసిన పని? నా కూతుర్ని ఎందుకురా ఆ జనని గుణాల ఇంటి దగ్గర దించొచ్చావు? నీ మూలంగా అనవసరంగా నీ అక్కను కొట్టాల్సి వచ్చింది. ఎందుకురా ఇలాంటి మొదనష్ట పనులు చేస్తున్నావు? కూల్ బావా, కూల్. ఆవేశపడితే బీపీ పెరగడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. నీ ప్రాణాలు తీస్తేనే ప్రయోజనం కలిగేలా ఉందిరా నాకు. తీద్దు గాని బావా, ముందు నీ చెప్పేది విను బావా. నీ బీపీని పెంచుకోవద్దని, నీ ఆరోగ్యం చాలా బాగుండాలని చిన్న ట్రైల్ వేశా. టీజర్ వదిలేను బావా, అంతే. ఏంట్రా టీజరు ట్రైలరు అంటున్నావు? ప్లీజ్ బావా, కూల్గా ఉండు. ముందు నీ చెప్పేది కాస్త మందు సిప్పు వేస్తూ విను. మొత్తం విన్నాక నచ్చితే ఓకే అని ప్రశాంతంగా వెళ్ళు. నచ్చకపోతే నీ ఇష్టం బావా. ఆవేశపడి ఆయాసం వచ్చేదాకా తిడతావో, కొడతావో, చంపుతావో, నరుకుతావో నీ ఇష్టం. ఏంట్రా నువ్వు చెప్పేది? ఇవాళ ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళింది, బతుకమ్మ పేర్చింది, ఎత్తింది, అదే కదా నీ కోపం? నువ్వు స్ట్రిక్ట్గా ఎంతకాలం కాపలా కాస్తావు? ఆ ఇంటికి వెళ్లకుండా అడ్డంగా ఎంతకాలం అని నిలబడతావు? ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు వాళ్ళు దీన్ని బుర్ర తొలుస్తారు. అది వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమానురాగాలు అలా ఉంటాయి కదా బావా. ఇవాళ రానంది, రేపు అలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి బావా? ఇవాళ నేను వదలగానే ఇష్టం లేకపోతే వెనక్కి పరిగెత్తుకుంటూ రావాలి కదా. వచ్చిందా? నో, రాలేదు. అంటే ఏంటో నువ్వు ఒకసారి అర్థం చేసుకో బావా. లోపల అంతో ఇంతో నా వాళ్ళు అని ధరణి మనసులో ఉంది. రేపో మాపో మళ్ళీ దుబాయ్ వెళ్తావు. అప్పుడు ఇంకెవరు ఆపుతారు బావా ధరణిని? రేపు జరగబోయేదేంటో నీకు తెలియడానికే ఇలా చేశాను. ధరణి పర్మనెంట్గా ఇంటికి వెళ్లకుండా నీ ఇంట్లోనే ఉండాలి అంటే ఒకే ఒక దారుంది బావా. ఏంట్రా అది? ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడం. వాళ్ళ నీడ కూడా పడకుండా, నీ ఇంట్లో నుంచి వెళ్లకుండా కాపల కుక్కల కాస్తాను కాపలా. రాస్కల్, ఏం కూసావురా? బావా, ఎందుకంత కోపం? కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. లైఫ్ లాంగ్ నీ ఇంట్లోనే నీ కళ్ళ ఎదురుగానే ఉంటుంది. నా ఇష్టం నీకు తెలుసు, నా ప్రేమ నీకు తెలుసు. సంతోషంగా బతుకుతుంది బావా. వేరే బయట సంబంధానికి ఇస్తే గ్యారంటీగా నూరు పోసి నీ ధరణిని దూరం చేస్తారు. దూరం చేయడం గ్యారంటీ బావా. ఆలోచించుకో బావా. రేపు ఏదైనా జరగచ్చు. నీ ప్రేమ, అభిమానం నీకు దూరం అయిపోతాయి బావా.